మిత్రులందరికీ నమస్కారం. రాజ్యాంగంలో మొదట్లో ఎంతమందినైనా మంత్రులుగా క్యాబినెట్ హోదాతో నియమించుకోవడానికి అవకాశం ఉండే. కానీ కొంతకాలం తర్వాత రాజ్యాంగాన్ని సవరించి శాసనసభ సభ్యుల యొక్క నెంబర్ మీద 15% మించి క్యాబినెట్ హోదా ఇవ్వకూడదని చెప్పి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 120 మంది శాసనసభ్యులు తెలంగాణ శాసనసభలో ఉంటే 15% అంటే మొత్తం 18 మంది వరకు నియమించుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు వారి సహచర మంత్రులు 17 మంది కలిస్తే 15% కోటా పూర్తి అయింది. ఆ తర్వాత క్యాబినెట్ హోదాతోని ఎవరిని కూడా నియమించకూడదని చట్టం చెప్తున్నా చట్టానికి రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలామందిని క్యాబినెట్ హోదాలో నియమించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పార్లమెంటరీ పార్టీ సెక్రటరీలుగా శాసనసభ్యులను 6 మందిని నియమిస్తే శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, జయా బచ్చన్ గారి మీద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పార్లమెంటు సభ్యులుగా వండుకుంటూ ఇతర సంస్థలకు చైర్మన్లుగా ఉన్నారని చర్చ వచ్చినప్పుడు జయా బచ్చన్ గారి మీద అనర్హత వేటేయడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ ఉన్న చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి నైతికంగా వారు ఎన్నికలో వెళ్ళి మళ్ళీ ఎన్నిక కాబడి చట్టసభలకు రావడం జరిగింది. అంటే ఒక పక్కన నైతికత, రెండవ పక్కన చట్ట పరిధిలో లోబడి పార్లమెంట్ సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, శాసన సభ్యులకు ఇలాంటి హోదాలు ఇవ్వకూడదని చట్టం చెప్తుంటే 6 మంది శాసనసభ్యులను పార్లమెంట్ సెక్రటరీలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులో నేను ఫిర్యాదు చేసి కేసు ఫైల్ చేస్తే వాదోపవాదాలు విన్న తర్వాత ఈ నియామకం చెల్లదు, చట్ట వ్యతిరేకం అని చెప్పి కోర్టు తీర్పునిస్తే వాళ్ళ పదవులు పోవడం జరిగింది. అయితే కేవలం పార్లమెంట్ సెక్రటరీలుగా తొలగిస్తే సరిపోదు, వాళ్ళను శాసనసభ్యులుగా కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి మేము అప్పట్లోనే ఫిర్యాదు చేసినాం. కానీ ఆనాడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇదే విధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు గారు చేసిండ్రో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 20 మందిని పార్లమెంట్ సెక్రటరీలుగా నియమిస్తే ఆ నియామకం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి అక్కడ గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదులు అన్నిటిని కూడా ఎన్నికల ప్రధానాధికారికి పంపించి ఇది చట్ట పరిధిలో వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలనా లేదా పూర్తి స్థాయిలో వివరాలు పంపండి అని చెప్పి రాష్ట్రపతి అడిగితే ఎన్నికల ప్రధానాధికారి గారు వీళ్ళను చట్ట పరిధిలో అనర్హులుగా ప్రకటించవలసిందే అని చెప్పి రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన నివేదిక మీద రాష్ట్రపతి గారు 20 మంది శాసనసభ్యులను ఢిల్లీలో అనర్హులుగా ప్రకటించారు. అంటే ఈరోజు ఎవరైతే శాసనసభ్యులను 15% మించి పార్లమెంట్ సెక్రటరీలుగా కానీ ఇతరత్ర క్యాబినెట్ హోదా పదవులు ఇస్తే వాళ్ళని ఆ పదవుల నుంచి తొలగించడమే కాకుండా వాళ్ళ శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయమని చట్టాలు స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకోకపోవడం వల్ల ఈనాడు పెద్దలు షబీర్ అలీ నాయక్ గారి నాయకత్వంలో గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే చట్ట ఉల్లంఘనలు జరిగినాయి, మీరు చర్యలు తీసుకోండి, మేము ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి గారికి పంపించి వీళ్ళ మీద అనర్హత వేయడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఈరోజు షబీర్ అలీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలి. ఈరోజు గవర్నర్ గారికి ఇచ్చిన ఫిర్యాదే కాదు, ఆన్లైన్లో ఎన్నికల ప్రధానాధికారి గారికి రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేసినాం.
తొందరలోనే మేము ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా రాష్ట్రపతి గారికి, ఎన్నికల ప్రధాన అధికారి గారికి కూడా మేము ప్రత్యక్షంగా ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు దేశం మొత్తం రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెల్లుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే ఉంటుంది, కల్వకుంట్ల రాజ్యాంగమే చెల్లుతుంది అన్నట్టుగా ఈరోజు వారి నిర్ణయాలు, నియామకాలు, వారి విధానాలు ఉన్నాయి. కాబట్టి న్యాయపరమైన పోరాటం కూడా ఈరోజు ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తాం. గవర్నర్ గారు మా నుంచి సేకరించిన సమాచారం, వారు మాతో మాట్లాడిన విధానాన్ని చూస్తే ఖచ్చితంగా వారు చర్యలు తీసుకుంటారని మాకు అనిపించింది. ఖచ్చితంగా వారి ఫిర్యాదును ఎన్నికల ప్రధానాధికారి గారికి పంపిస్తారని మేము ఆశిస్తున్నాము. వారితో మాట్లాడిన తర్వాత మాకు కొంత నమ్మకం వచ్చింది. ఒకవేళ వారు పంపించినా సరే ఏదైనా పరిస్థితులు వస్తే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి వీళ్ళని అనర్హులుగా ప్రకటించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు అక్రమంగా పదవులు పొంది, అక్రమంగా లబ్ధి పొందిన ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో వాళ్లకు కేటాయించిన వాహనం కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు పొందినరో ఈ సభ్యులు, వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాబట్టాలి. దీనికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ నుంచి రాబట్టడం ఒకవేళ సాధ్యం కాకపోతే వాళ్ళ ఆస్తులనైనా జప్తు చేయడానికి చట్టంలో అవకాశం ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పార్లమెంట్ సెక్రటరీలనే కాదు, ఇంకా 3 ఎమ్మెల్యేలను క్యాబినెట్ హోదా ఇచ్చారు. సోమారపు సత్యనారాయణ, వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా రసమై బాలకిషన్, ఈ శాసనసభ్యులు కూడా ఈరోజు పదవులను అనుభవిస్తున్నారు. ఆ 6 మంది పార్లమెంట్ సెక్రటరీల పదవులు పోయినాయి, కానీ ఈ 3 శాసనసభ్యుల యొక్క పదవులు కొనసాగుతున్నాయి. అంటే హైకోర్టులో స్పష్టంగా ఈ 6 మందిని తొలగించడమే కాదు, భవిష్యత్తులో ఇంకెవ్వరిని కూడా ఇలాంటి నియామకాలు చెయ్యమని కోర్టుకు హామీ ఇచ్చి దాదాపుగా 23 మందిని మళ్ళీ చంద్రశేఖరరావు గారి క్యాబినెట్ హోదా ఇచ్చి నియమించడం జరిగింది. అంటే చంద్రశేఖరరావు గారికి ప్రజలంటే గౌరవం లేదు, ప్రతిపక్షాలంటే గౌరవం లేదు, చట్టసభలంటే గౌరవం లేదు, చివరికి న్యాయస్థానాలను కూడా లెక్క చేయడం లేదు. న్యాయస్థానంలో స్పష్టంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ మేము భవిష్యత్తులో ఎలాంటి నియామకాలు కోర్టుకు తెలపకుండా చెయ్యము, ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే కోర్టు అనుమతి తీసుకుంటామని చెప్పి కోర్టులో చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించి దాదాపుగా 23 మందిని మళ్ళీ క్యాబినెట్ హోదాలో నియమించారు. ఇక మాకు మిగిలిన చివరి అవకాశం, చట్టంలో రాష్ట్ర శాసనసభ్యుల యొక్క సంఖ్య మీద 15% అని ఉంది. ఎవరిని నియమించాలా, ఎవరిని నియమించకూడదు, ఎవరు అందులోకి వస్తారనే దాంట్లో చర్చ పక్కన పెడితే ఈసారి మంత్రులనందరినీ కూడా రద్దు చేయమని పిటిషన్ వేయక తప్పదు. చంద్రశేఖరరావు గారికి అంత ప్రేమ ఉంటే ఆ ఊరు బయట ఉన్న వాళ్ళని అందరిని ఏదైతే క్యాబినెట్ హోదా ఇచ్చిండో మీరు వాళ్ళని ఉంచుకోండి, నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరినీ తొలగించమని చెప్పి ఈసారి ఫిర్యాదు కోర్టుకు పోదలుచుకున్నాం. ఎందుకంటే 15% క్యాబినెట్ హోదా మించకూడదని ఉంది. అందులో మంత్రులు ఉండాలనా, లేకపోతే మంత్రివర్గం లేని సభ్యులు ఉండాలనా, ఈసారి కోర్టును అడుగుతాం. ఇంకా ఎందుకంటే ఈరోజు చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో ఉన్న 17 మంది మంత్రులను ఆ పదవుల నుంచి తొలగించండి, వాళ్ళ నుంచి అక్రమంగా క్యాబినెట్ హోదా పొందినందుకు జీతభత్యాలు రాబట్టండి అని చెప్పి ఈసారి మంత్రుల మీద ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు చట్ట విరుద్ధంగా ఏదైతే 23 మందిని క్యాబినెట్ హోదాలు ఇచ్చి నియామకాలు చేసిండో వాళ్ళందరినీ తక్షణమే రద్దు చేయమని అడుగుతున్నాం. ఇక్కడ 2 అంశాలు, ఒకటి శాసనసభ్యులు అక్రమ లబ్ధి పొందినందుకు శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయాలి. రెండవది చంద్రశేఖరరావు గారు చట్ట విరుద్ధంగా 23 మందిని క్యాబినెట్ హోదా ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం ఏదైతే చేస్తున్నాడో ఆ 23 మందికి కూడా ఈ క్యాబినెట్ హోదా తొలగించి వాళ్ళకు అక్రమ లబ్ధి చేకూర్చినందుకు వాళ్ళందరినీ కూడా ఈ ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందిన వాటిని అన్నిటిని కూడా రాబట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం.